మన తిరుపతిలో ఇంత బాధాకరమైన ఇన్సిడెంట్ జరుగుతుందని అస్సలు అనుకోలేదు. జనవరి 9th అంటే ఈ రోజు నుంచి వైకుంఠ ఏకాదశికి టోకన్స్ ఇస్తారని టీటీడీ బోర్డ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ టోకన్స్ కోసం చాలా స్టేట్స్ నుంచి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ వచ్చేసారు. ఒక్కసారిగా బ్యారిగేట్స్ ఎత్తడంతో తొక్కిసలాటలో చాలా మంది గాయపడ్డారు. నాకు ఈ న్యూస్ తెలియగానే వెంటనే రొయ్య హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్ గా ఉంది. అంబులెన్స్ల మీద అంబులెన్స్లు వస్తానే ఉన్నాయి. నాకైతే చాలా బాధేసింది. కొంతమంది గాయాలతో మరి కొంతమంది చనిపోయారని వినంగానే చాలా బాధేసింది. లిటరల్ గా ఈ తాత ఏడ్చేది చూస్తే నాకైతే చాలా బాధేసింది. సో నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఆల్రెడీ టోకన్స్ కోసం చాలా మంది మన తిరుపతికి రీచ్ అయిపోయారు. సో వాళ్ళందరూ సేఫ్ గా ఉండాలి. అలానే ఇంకెవరైనా ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ప్లాన్ చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు. ఎవరైతే తిరుపతికి వచ్చున్నారో, తిరుపతికి రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మా తిరుపతికి వచ్చి సేఫ్ గా మీరు ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.